హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తయారు చేసి నోట్స్గా మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 6వ తరగతి తెలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండ్ గ్రామర్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ అభినందన. అభినందన పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి. ఈయన సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. ఈయన తల్లిదండ్రులు కనకమ్మ, నరహరిస్వామి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. ఈ లెసన్లో కొన్ని మీనింగ్స్ కూడా ఇవ్వబడ్డాయి, చూడండి. సోపానాలు అంటే మెట్లు, అసి అంటే కత్తి, కూర్మం అంటే తాబేలు. గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. అవి అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. అవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇలా మనం అచ్చులను 2 రకాలుగా వర్గీకరించాం. అవి ఒకటి హ్రస్వాలు, ఒకటి దీర్ఘాలు. ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు. ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలు చేశారు. అవి క, చ, ట, త, ప పరుషాలు, గ, జ, డ, ద, బ సరళాలు. వీటిని పరుషాలు అంటారు, వీటిని సరళాలు అంటారు. ఈ రెండింటిని కలిపి అల్ప ప్రాణాలు అంటారు. నెక్స్ట్ ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, థ, ధ, ఫ, భ వీటిని వర్గ ఎక్కులు అంటారు. అదేవిధంగా మహాప్రాణాలు అని కూడా అంటారు. ఇన్న, ఇని, అన, న, మ వీటిని అనునాసికాలు అంటారు. యా, ర, ల, వ వీటిని అంతస్తాలు అంటారు. షే, ష, స, హ వీటిని ఊష్మాలు అంటారు. నెక్స్ట్ లెసన్ వర్షం. వర్షం అను పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం అంటే ఏంటిదంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఇప్పుడు వర్షం పాఠ్యాంశం రాసిన డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి తెలుసుకుందాం. ఈయన వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయన రచనలు పాలవెల్లి, గంగిరెద్దు. ఈయన 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. గీత, లత లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. బాలకృష్ణ, శ్రీకాంత్, గంగారాం ఇలాంటి పదాలను పుల్లింగ పదాలు అంటారు. పిల్లి, ఎలుక, చెట్టు, కోతి లాంటి పదాలను నపుంసకలింగ పదాలు అంటారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కొంత మ్యాటర్ని చూద్దాం. ఈయన తల్లిదండ్రులు భీమాబాయ్, రామ్జీ సక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. రామ్జీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడే మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా ఈయన జన్మించాడు. 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. ఇప్పుడు లేఖ అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందింది. లేఖలో విషయం ప్రధానం,
ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖ అనే లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. రామప్ప దేవాలయం గణపతి దేవుని సేన అని రేచర్ల రుద్రుడు కట్టించాడు. తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుడు రాసిన కంద పద్యాలు. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ కట్టించాడు. 1750లో పెదసోమ భూపాలుడు అలియాస్ సోమనాద్రి గద్వాల మట్టి కోటను కట్టించాడు. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఉన్నది. నెక్స్ట్, పాలమూరు జిల్లాలో పిల్లల మర్రి చెట్టు చాలా విశాలంగా ఉంది. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. డు ము ఊలు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోను తృతీయ విభక్తి. కొరకున్ కై లేదా కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ 5వ లెసన్ శతక సుధ. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలుంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహం, భవ్యచరిత ఇవన్నీ మకుటాలు. ఫస్ట్ సుమతి శతకం. ఈ శతకాన్ని రాసింది బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతకాన్ని రాసింది దూర్జటి. ఈయన 16వ శతాబ్దికి చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఈయనొకరు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురి మహిమ కలవాడు. నెక్స్ట్ కుమారి శతకం. కుమారి శతకాన్ని రాసింది పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్ సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రాశాడు. దానిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. ఈయన సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం మొదలగు రచనలు చేశాడు. నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ఈ శతకం రాసింది కౌకుంట్ల నారాయణరావు. ఈయన రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ప్రభుతనయ శతకం రాశాడు. నెక్స్ట్ గాంధీ తాత శతకం. గాంధీ తాత శతకాన్ని రాసింది శిరిశెనగల్ కృష్ణమాచార్యులు. ఈయన నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్లో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈయన రచనలు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం. ఈయన రాసిన ఖండకావ్యం రత్నమాల. ఈయన బిరుదు అభినవ కాళిదాసు. నెక్స్ట్ భరతసింహ శతకం. ఈ శతకాన్ని రాసింది సూరోజు బాల నరసింహచారి. ఈయన నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. ఈయన రాసిన రచనలు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం,
వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈయన బిరుదు సహజ కవి. నెక్స్ట్ భవ్య చరిత శతకం. ఈ శతకాన్ని రాసింది డాక్టర్ టివి నారాయణ. ఈయన హైదరాబాదుకు చెందినవాడు. 26/7/1925లో జన్మించాడు. ఈయన జిల్లా విద్యాశాఖాధికారిగా అంటే డిఈఓగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. ఈయన రచనలు జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనే కవితా సంపుటి, అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. నెక్స్ట్ లెసన్ పోతన బాల్యం. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే ఏంటంటే, కావ్యం అంటే వర్ణనతో కూడింది అని అర్థం. పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వాన మామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రం అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుంచి తీసుకోబడింది. డాక్టర్ వాన మామలై వరదాచార్యుల గురించి తెలుసుకుందాం. ఈయనది 20వ శతాబ్దం. ఈయన పూర్వపు వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈయన పొందిన బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఈయన రచనలు పోతన చరిత్రం, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ. రైతుబిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఈయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. ఇక్కడ ఒక పద్యం చూడండి. కందుకమబోలే సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నెగయు జుమి, మందుండు మృత్పిండము వలె క్రిందంబడి ఎడగియుండు గృపనత్వమునన్. కింద పడ్డ పైకి లేచేవాడు సుజనుడు, అపజయం పాలైనా తిరిగి విజయం సాధిస్తాడు. మందుడు అంటే మూర్ఖుడు. బంతితో పోల్చబడినవాడు సుజనుడు. మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదం మృత్పిండం. నెక్స్ట్ 7th లెసన్ ఉడుత సాయం. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపదలో 2 పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ఈ పాఠం రాసింది గోన బుద్ధారెడ్డి. ఈయన 13వ శతాబ్దివాడు. ఈయన కాకతీయుల సామంతరాజు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాలోని వర్ధమానపురం అంటే ప్రస్తుతం నందివర్ధమాన్ రాజధానిగా పరిపాలించాడు. ఈయన తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రాశాడు. మిగిలిన భాగాన్ని ఈయన కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. నెక్స్ట్ 8th లెసన్ చెరువు. ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందింది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంగలు అనే పదానికి అర్థం అడుగులు. జాతీయం, జాతీయాలు తెలుసు కదా. జాతీయాలు అంటే ఏంటంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీన్ని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది.
అలాంటి జాతీయాలు ఈ లెసన్లో కొన్ని ఇచ్చారు, వాటిని చూద్దాం. చెవినిల్లు గట్టుకొని, అందవేసిన చెయ్యి, అద్దు పద్దు, ఇల్లు గుల్ల చేయు, అరచేత నిమ్మపండు, గుండె చెరువైంది, అడకత్తెరలో పోక చెక్క, అన్నెం పుణ్యం, అరటిపండొలిచినట్లు, ఉగ్గుపాలతో పెట్టు, కంకణం కట్టుకొను, కంట్లో వత్తులేసుకొని, కడుపులో పెట్టుకొను, కడుపులో చల్ల కదలకుండా, కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగూర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలుగాలిన పిల్లి, కొండ పిండి గొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కాలుగాలిన పిల్లి, కొండ పిండి గొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కొమ్ములు తిరిగిన వారు, పెడచెవిని పెట్టు, ముక్కు పచ్చలారని, మేకవన్నె పులి, మొసలి కన్నీరు, రెండు నాలుకలు, నోటికి తాళం వేయు, చేతికి ఎముక లేనోడు, తెగేదాకా లాగొద్దు, తీగకు కాయ బరువా, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండ బద్దలు కొట్టినట్లు, అరచేతిలో వైకుంఠం. ఇవన్నీ కూడా జాతీయాలు, మన టెక్స్ట్ బుక్లో ఉన్న జాతీయాలు. నెక్స్ట్ సామెతల గురించి తెలుసుకుందాం. సామెత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని సామెతలు కింద ఇచ్చారు, చూద్దాం. కుండబద్దలు కొట్టినట్లు, ఉరకబోయి బోర్ల పడ్డట్టు, పొమ్మన లేక పొగబెట్టినట్లు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరి దోదారి ఉలిపికట్టె దోదారి, సందిట్లో సడేమియా అన్నట్టు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలి, ఇంటింటికో మంటి పొయ్యి, అడిగినట్లిస్తే కడిగినట్లు అవుతుంది, కింద పడ్డ మీది కాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖమొస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. ఇవి కొన్ని సామెతలు. నెక్స్ట్ 9th లెసన్ చీమల బారు. ఈ పాఠం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. గేయ కవిత అంటే ఏంటంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. పొట్లపల్లి రామారావు గారు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితం, పగ. ఆత్మవేదన అనేది కవితా సంపుటి, మెరుపులు అనేది కవితా సంపుటి, చుక్కలు కవితా సంపుటి, మహత్కాంక్ష అనేది ఖండిక, జీవితం అనేది ఖండిక. పొట్లపల్లి రామారావు రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు, ఆ పేర్లు ఏర్పడ్డాయి.
రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం కల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. అంటే అన్న తమ్ములు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే పదాలను ద్వంద్వ సమాసం చెందిన పదాలు అంటారు. గురు శిష్యులు, కష్ట సుఖాలు, కష్టం సుఖం ఈక్వల్ ఇంపార్టెన్స్. కలిమి లేములు, దాన ధర్మాలు, ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. గాంధీ గారి ఆత్మకథ పేరు సత్యశోధన. నెక్స్ట్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ. ఈ పాఠం పాట అనే ప్రక్రియకు సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. సుద్దాల హనుమంతు ఈయన నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు. ఈయన అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశాడు. పెందలాడే అంటే అర్థం తెల్లవారుజాము. నెక్స్ట్ 12th లెసన్ కాపాడుకుందాం. ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్సీఆర్టీ బుక్స్ దొరకని వారికి ఎవరికైనా ఈ నోట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నోట్స్ వల్ల కనీసం ఒక్కరికైనా లాభం కలిగితే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.